ఫ్రెండ్స్ రీసెంట్‌గా 4:5 సైజులో ఒక కాంపౌండ్ వాల్‌కి గేట్ ఫిట్ చేస్తున్నాము. ఒక గేట్ మనం స్ట్రాంగ్‌గా ఎలా ఫిట్ చేయాలి? అలాగే మనం రౌండ్ సర్కిల్‌లో గేట్ ఫిట్ చేయాలంటే ఏ విధంగా మనం సెట్ చేయాలి? సెంటర్‌కి గేట్ రావాలంటే ఏ విధంగా సెట్ చేయాలి? ఈ వీడియోలో పూర్తిగా మీకు చూపిస్తామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ హౌస్ ఫ్రంట్ వచ్చేసి కాంపౌండ్ వాల్ ఇది. మెయిన్ గేట్ అయితే ఫిట్ చేస్తున్నాము. ఈ గేట్ సైజ్ వచ్చేసి 4 అడుగుల వెడల్పు, 5 అడుగుల ఎత్తైతే ఉంది. అయితే మేము ఇక్కడ పిల్లర్ సెంటర్ చేసుకొని గేట్ అయితే ఫిట్ చేస్తున్నాము. ఎందుకంటే మనకి ఈ గేట్ వచ్చేసి టోటల్‌గా గోడకి ఆనుకునే విధంగా ఈ గేట్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. మనం ఈ విధంగా ఫిట్ చేయాలంటే కనుక పిల్లర్‌కి సెంటర్‌లో ఇక్కడ గేట్ క్లాంప్‌లు ఉన్నాయి కదా! అవి సెట్ చేసుకోవాలి. ప్లాస్టింగ్ నుంచి 1 ఇంచు బయటికి ఉండేటట్టయితే మనం చూసుకోవాలి. ఫిల్లర్ సెంటర్ స్ట్రైట్‌గా క్లాంప్‌లు ఉండేటట్టయితే మనం చూసుకోవాలి. ఇలా ఉంటేనే గేటు స్ట్రైట్‌గా అయితే వస్తుంది. లోపలికైతే వెళ్ళే అవకాశం అయితే ఉండదు. మనకి బయటికి పూర్తి సర్కిల్ అయితే తిరగడమే జరుగుతుంది. ఒకవేళ మనం కార్నర్‌లో సెట్ చేసుకున్నా గానీ, మనకి కొంచెం గ్యాప్ అయితే వచ్చిన తర్వాత గేటు గోడకి ఇంకా మనకి గ్యాప్ అయితే మిగులుతుంది. మనం పిల్లర్ కార్నర్‌లో క్లాంప్‌లు ఫిట్ చేస్తే కనుక, ఒకవేళ మనం లోపల సైడు సెంటర్‌లో గేట్ ఫిట్ చేస్తే గనక మనకి లోపలికి, బయటికి కూడా గేట్ అయితే తిరుగుతుంది. పిల్లర్‌కి సెంటర్ పాయింట్‌లో మనం ఫిట్ చేస్తే తిరగటమే జరుగుతుంది. ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మేము ఏ విధంగా సెట్ చేస్తున్నాం అనేది ఇక్కడైతే చూడొచ్చండి. పిల్లర్‌కి సంబంధించిన రాడ్స్ వచ్చేసి ఇక్కడ 10 ఎంఎం అయితే యూజ్ చేసాము. హెవీ గేట్లు అయితే కనుక 12 ఎంఎం కూడా మనం యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే సెంటర్ పాయింట్‌లో ఒక రాడ్ అయితే ఇచ్చాము. క్లాంప్‌లకు సంబంధించి మనం ఒక 1 ఫీట్, 1 ఫీట్ చొప్పున రాడ్స్ అయితే కట్ చేసి మనకి గేటు స్ట్రాంగ్‌గా ఉండే విధంగా ఐరన్ బుట్టకి కడతమే జరిగింది. ఈ విధంగా కట్టిన తర్వాత కంకర అయితే పోయడం జరుగుతుందండి. వీటికి రెడ్ బ్రిక్స్‌తో తాపులైతే ఇచ్చి కంకర అయితే పోస్తున్నాము. ఫ్రెండ్స్ అయితే ఈ గేట్ కాస్ట్ వచ్చేసి ఒక స్క్వేర్ ఫీట్ వచ్చేసి రూ. 450 నుంచి రూ. 500 వరకు తీసుకోవడం జరుగుతుంది. ఏరియాని బట్టి వీటి కాస్ట్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉండవచ్చు. 400 చేయవచ్చు, 450 చేయవచ్చు, 500 కూడా చేయవచ్చు. ఐరన్ గేట్లు ఇవి. ఇంకా మనం ప్లేన్ చేపించుకుంటే కనుక తక్కువ బడ్జెట్లో కూడా చేపించుకోవచ్చు. సేమ్ గేట్ మనం రూ. 4000 కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి గేట్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి మనకి 4x5 సైజులో చేస్తున్నాం కాబట్టి రూ. 450 లెక్క ఒక ఫీట్‌కి మనం తీసుకుంటే కనుక రూ. 9000 వరకు ఖర్చయితే అవుతుంది. ఈ విధంగా మనం గేట్స్ చేపించుకుంటే కనుక అవి మనం హెవీ మెటీరియల్ చేపించుకుంటే ఒకవేళ లైట్ చేపించుకుంటే కనుక ఇంకా తక్కువ ఖర్చయితే అవుతుంది. ఇంకా మనం ప్లెయిన్ డిజైన్ చేపించుకున్నా గానీ తక్కువలో మనం చేపించుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా మేము గేట్లు సెట్ చేసిన తర్వాత అవుట్ సైడు, ఇన్ సైడు అటు పక్కన, ఇటు పక్కన 3 పక్కల కూడా తూకం అయితే వేస్తాము. పర్ఫెక్ట్‌గా వచ్చిన తర్వాత మాత్రమే ఈ విధంగా రెడ్ బ్రిక్ అయితే తాపులిచ్చి గేట్ అయితే సెట్ చేయడం జరుగుతుంది. కాంక్రీట్ ఫాల్ వచ్చేసి 2:1 రేషియోలో మాల్ అయితే కలిపిన తర్వాత కాంక్రీట్ వేయటమే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇవి వేసిన తర్వాత 1 ఆర్ 2 అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత బ్రిక్స్ అయితే తీసివేసి మనకి ఎక్కడెక్కడ హెచ్చులు ఉన్నాయో అవి కట్ చేయడం జరుగుతుంది. మరలా మనం ప్లాస్టింగ్ చేయాలంటే కనుక ఇబ్బంది అయితే అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. నేను నెక్స్ట్ డే అయితే తీసేస్తున్నాను. కనీసం మనం 2 నుంచి 3 రోజుల పాటు ఇది బిగిసిన తర్వాత తీసుకోవడం అయితే మంచిది గేట్లు వచ్చేసి. ఎందుకంటే నేను ఇంత తొందరగా తీస్తున్నామంటే ఇక్కడ గేట్ కూడా స్ట్రాంగ్‌గా బిగించాము. మనం స్టార్టింగ్‌లోనే స్ట్రాంగ్‌గా బిగించాము. కదిలే అవకాశం అయితే లేదు. గేట్లు బరువు ఎక్కువగా ఉంటే కనుక మనం
2-3 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత తీసుకోవడం అయితే మంచిది. ఇక్కడ వెళ్ళే అవకాశం అయితే కూడా లేదు మాకు. ఈ ఎంట్రన్స్ గేట్ ఇది తీస్తేనే మనకి లోపలికి వెళ్ళే అవకాశం అయితే ఉంది కాబట్టి తొందరగానే తీయవలసి వచ్చింది. అలాగే మనం ఈ గేట్ ఫిట్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది లేదనేది ఇక్కడైతే మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ గేట్ ఉంది కదా హ్యాండిల్, ఈ హ్యాండిల్ ఫ్రీగా వెళ్తుందంటే కనుక మనం పర్ఫెక్ట్గా ఫిట్ చేసినట్టు లెక్క అనమాట. ఒక్కొక్కసారి ఈ క్లాంపులు కూడా వాళ్ళు హెచ్చుతగ్గులు వేయటమే జరుగుతుంది. అవి కూడా మనం గమనించుకోవాలి. టాప్లో కోణం మనకి సమాంతరంగా ఉండి ఈ విధంగా గేటు ఫ్రీగా వచ్చి వెళ్తుందంటే కనుక మనం కరెక్ట్గా బిగించినట్లు లెక్క అనమాట. నెక్స్ట్ డే మనం ఇక్కడ పిల్లర్స్కి ప్లాస్టింగ్ అయితే చేస్తున్నాము. ఈ విధంగా మనం ఫిట్ చేస్తే కనుక గేట్లు పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.